న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండల పోలేకూరు పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా శాంతి చర్చలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల పోలేకూరు పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా శాంతి చర్చలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ, ఎంపీడీఓ, ఐసిడిఎస్, సోషల్ వెల్ఫేర్ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ఇరు వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. గ్రామంలో వెలి పేరుతో ప్రచారం జరుగుతున్న అంశంపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇది సామాజిక బహిష్కరణ కాదని, వ్యక్తిగత విభేదాలు మరియు ఆధిపత్య పోరు కారణంగా రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తహసీల్దార్ తెలిపారు. ఇరు వర్గాలు కూడా సమావేశంలో ఇదే విషయాన్ని అంగీకరించినట్లు చెప్పారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని, ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పరస్పరం విభేదించుకోవడం గ్రామ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని అధికారులు సూచించారు. గతంలో కూడా బాధితులుగా పేర్కొంటున్న వారు గ్రామ పేదరికంలో భాగస్వామ్యమైందని, అప్పటి పాత విభేదాలే ఇప్పుడు మరో రూపంలో బయటకు వచ్చాయని పేర్కొన్నారు. ఇరు వర్గాల ప్రతినిధుల నుంచి నోటరీ అఫిడవిట్లు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఎటువంటి ఘర్షణలు జరిగినా చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 107 బైండ్ ఓవర్ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. అదేవిధంగా శనివారం గ్రామ సామాజిక భవనంలో ఇరు వర్గాల మధ్య స్నేహపూర్వక సమావేశం నిర్వహించి కలిసి భోజనం చేస్తూ ఐక్యతను ప్రదర్శించేలా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి ఇరు వర్గాలు అంగీకరించాయని చెప్పారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. అలాంటి పోస్టులు చట్టరీత్యా నేరమని, అవసరమైతే ప్రత్యేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పాత్రికేయుల వాస్తవాలను మాత్రమే ప్రచారం చేసి గ్రామంలో శాంతి నెలకొనేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి మండల ఎస్ఎస్ఎల్ నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యి ఇరు వర్గాలకు సయోధ్య సూచనలు చేశారు. గ్రామంలో ఇకపై శాంతి, స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు కూడా మీలో ప్రవర్తనలో మార్పు వచ్చే వరకు కూడా మిమ్మల్ని అందరినీ బైండ్ అవుట్ చేయించడం జరిగింది. మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే బాండ్స్ కూడా ఫోర్ఫిట్ చేయించి చట్టబద్ధంగా ఏం చర్యలు తీసుకున్నా అది కూడా తీసుకుంటాం. ఏమంటే సత్యనారాయణ గారు, గతం ఎత్తకండి. ఎవరో ఏమీ కాదు, ఇందులో ఇరు వర్గాలు తప్పులు ఉన్నాయి. ఏదో వాళ్ళు ఏం చేశారని కానీ క్లియరేనా? ఇది మీ గ్రామ శ్రేయస్సు దృష్ట్యా, మీ పెద్దరికం అందరూ మంచిగా ఉండాలని చూసి ఎవరో శాస్త్రంగా వాళ్ళు పెద్దలు ఉంటారు, మీరు పెద్దలు ఉంటారు. అండి 2 days బ్యాక్ మా పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది. తాళరేవు మండలంలో పోలేకూరులో చేరినటువంటి తోటపేట గ్రామంలో ఇరు వర్గాల మధ్య వేరు వాతావరణం, ఒకరినొకరు పౌరుషంగా దూషించుకోవడం, దానికి వెలి అనే పేరు పెట్టి మన మిత్రులు సోషల్ మీడియాలోనే అలాగా ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో నడడం జరిగింది. ఆ రోజు నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ నిబంధనల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీనికి మండల కమిటీ ఎదురుకుండా ఇవాళ హాజరవ్వమని నోటీసులు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సిఐ చైతన్య కృష్ణ గారు కూడా వచ్చి ఉన్నారు, ఎస్ఐ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఐసిడిఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్. దీస్ ఆర్ ది లైన్ డిపార్ట్మెంట్. రెండు వర్గాల నుంచి కూడా హాజరైనారు గ్రామ పెద్దలు. అదేవిధంగా మరొక బాధిత వర్గానికి చెందినటువంటి కూడా వారు చెప్పాల్సిన వారు చెప్పారు. ఇవన్నీ మీకు మొన్ననే చెప్పాను. ఒక దారి సమస్య, వ్యక్తిగత సమస్యల గురించి ఇక్కడ వరకు వెళ్ళింది. వాళ్ళ వివాహం గెలవద్దని వాళ్ళు మా పెద్దలను గౌరవించట్లేదన్న వాళ్ళు, ఇవన్నీ మంచి వాతావరణం కాదు. ఇది ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గానికి చెందిన మీరు ఈ విధంగా దెబ్బలాడుకుంటే రేపొద్దున మీ విలేజ్ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. అందరూ కలిసి ఉండండి అని చెప్పడం జరిగింది. చైతన్య కృష్ణ గారు, సిఐ గారు అయితే ఇంచుమించుగా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇరు వర్గాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేమంతా కలిసే ఉంటాం, మాదంతా ఒకటే, మేమందరూ కలిసి ఉండేవాళ్ళం. ఇదివరకు కూడా ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో ఆయన కూడా పెద్దరకం చేసినారు. ఇవి ఏంటంటే ఆధిపత్య పోరు. వీళ్ళు పెద్దరకం చేసినప్పుడు ఎవరికో ఫైన్ వేసారట.
అదిగో అప్పుడు ఆ ఫైన్ వేసినా అని వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తప్ప ఇందులో ఎటువంటి వెలి అనే సమస్య లేదు. అది కేటగారికల్గా వాళ్ళే అడ్మిట్ అయినారు. సో ఇప్పుడు మేము చెప్పడం జరిగింది ఏంటంటే నోటరీ అఫిడవిట్ ఏ పార్టీ బి పార్టీ తీసుకుంటున్నాం, ఇది మేమంతా కలిసే ఉంటాం. ఇంక భవిష్యత్తులో ఎటువంటి జరిగినా మీ చట్ట ప్రకారం ఏ సెక్షన్స్ అయితే అట్రాక్ట్ అవుతాయో దాని ప్రకారం మా మీద చర్యలు తీసుకుంటాం. రిగార్డ్ టు అంటే ప్రికాషన్, మీకు తెలుసు బైండ్ ఓవర్ అనేది అదేం కేసు కాదు. ప్రికాషన్గా ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా నాకు ప్రపోజల్ పంపించారు ఎస్ఐ గారు. 107 పెడుతున్నానని దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీరు ఇప్పుడు పిఎల్ రమేష్ గారు ఆధ్వర్యంలో నోటరీ అఫిడవిట్ ఇస్తున్నారు. వెంకటరమణ గారు, రమేష్ గారు, ఇటువైపు రేవు భద్రరావు గారు, సత్యనారాయణ. అది ఇచ్చి పోలీసు వారి దగ్గర ఒకటి నా దగ్గర పెట్టుకుంటాం. సాటర్డే వీరందరూ కలిసి ఎవరైతే ఈ 15 మంది ఆ 15 మంది ఉన్నారో వారు గ్రామంలో సామాజిక భవనంలో జస్ట్ గెట్ టుగెదర్ ఒక స్నాక్స్ పెట్టుకుని ఒకళ్ళొకళ్ళి స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళిద్దరిని కలిపినట్టుగా చేద్దామని అన్నారు. మంచి ఆలోచనది. సిఏ గారు చెప్పడంతో వెంటనే శనివారం అని మేము చెప్పడం, వాళ్ళు కూడా వస్తానని అంగీకరించి ఉన్నారు. ఇకపోతే ఇతరులతో ఈ సమస్య, ఈ తోటపేట సమస్యకు పరిష్కారం చూపామనే మేము అనుకుంటున్నాం. చాలా సంయమనంతో 3 గంటలు వెచ్చించి వాళ్ళకి చెప్పడం జరిగింది. టు అవాయిడ్ ఫోర్త్ గిమ్మింగ్ కాన్సిక్వెన్సెస్, అందుకే మేము ఈ బైండ్ ఓవర్ కూడా పెట్టడం జరిగింది. ఇక మించి ఇదివరకులాగా 5 సిట్టింగ్లు అయినాయి, ఇది ఒక సిట్టింగ్ అని వారు అనుకుంటే మాత్రం అది తప్పు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొంతవరకే మేము బ్రతిమాలగలం. తహసీల్దార్ గారు, నేను, లేదా సిఏ గారు, ఎస్ఐ గారు బియాండ్ ది లిమిట్స్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి. వాళ్ళు అయితే బైండ్ ఓవర్ అంటే మీకు తెలుసు దాని అర్థం. దేనికి బైండ్ ఓవర్? నేను తప్పు చేస్తే బైండ్ ఓవర్, వాళ్ళే రాసిస్తారు ఇప్పుడు. సో ఆ ప్రకారం చట్టం ముందుకెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా ఎవరు తేకూడదు. అనవసరమైన పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు, అది కూడా చెప్పడం జరిగింది. రండి ఎస్ఐ గారు రండి. దానికి వేరే సెక్షన్ల కింద కూడా మేము కేసులు కడతాం. ఎందుకంటే ప్రేరేపణ అది కూడా చట్టరీత్యా నేరమే. ఇంకోళ్ళు ప్రేరేపించడం, ఈ కలవకుండా వేరుభావం క్రియేట్ చేస్తూ ప్రేరేపించడం, అది కూడా చట్టంలో చట్టరీత్యా నేరం. కాబట్టి అటువంటి పోస్టింగ్స్ ఏం పెట్టద్దని నా పాత్రికేయ మిత్రుల ద్వారా తోటపేట ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి శాంతియుత వాతావరణంలో ఆ మహనీయుడు ఎంతోమంది త్యాగాల ఫలం ఈరోజు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి తోటపేట గ్రామస్తులు ఆయన సంపాదించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలని సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అందరూ కలిసి ఉండాలని పాత్రికేయ మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదే వాళ్ళు 2 పార్టీసు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, మండలంలో ఉన్నటువంటి ఎస్సీసీఎల్ పెద్దలను కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఉంటారు ఏం జరుగుతుంది అన్నది. 2 వైపులు అంటే 2 వ్యక్తుల మధ్య ఇష్యూ, 2 వర్గాల మధ్య ఇష్యూగా తయారైంది. వారు కూడా జగల్ ప్రసాద్ గారు, మన లక్ష్మణ స్వామి గారు, అదేవిధంగా అంబేద్కర్ వెంకటరమణ గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు, వీరు కూడా హాజరైనారు. వాళ్ళ సమక్షంలో కూడా చెప్పడం. వారు కూడా రేపు శనివారం ఆ కార్యక్రమానికి వస్తారు. మీరు కూడా మాతృకేయ మిత్రులు కూడా వస్తే సరదా కింద చెప్పారు కదా సిఐ గారు, మంచి కేకు డ్రింకు తాగి వెళుదురు. కానీ ఎందుకంటే ప్రచార సాధనాలు మీ ద్వారానే బయటకు వెళ్తుందో, మంచో చెడో ఏదైనా ఫ్యాక్ట్స్ పబ్లిష్ చేయడం అనేది మీది ప్రాథమిక విధి. కనుక ఉన్న ఫ్యాక్ట్స్ మీరే స్వయంగా చూశారు, దాన్ని ప్రచురించమని, తద్వారా ఎటువంటి ఇబ్బందులు సంఘటనలు జరిగే పరిస్థితి ఉండదు. ప్రేరేపణకారులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటి వెయిట్ చేస్తుంటారు, ఇద్దరు కొట్టుకుంటే చాలా సరదా అని చేత దీన్ని స్మూత్గా ప్రజెంట్ చేసి వారు శాంతి కాముకులుగా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని నేను చేసిన అభ్యర్థనను మీ ద్వారా తెలియపరచవలసిందిగా పాత్రికేయ మిత్రులను కోరుతాం. జిల్లా తాళరేవు మండలం తాళరేవులో మెడికల్ షాపులు బంద్కు పిలుపునిస్తూ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. జిల్లా తాళరేవు మండలం తాళరేవులో మెడికల్ షాపులు బంద్కు పిలుపునిస్తూ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు పోలవరం మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మెడికల్ షాపులను మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో తీసుకొచ్చిన జీవో 220 ఈ ఫార్మసీలకు అవకాశం కల్పించిందని, దీనివల్ల ఆన్లైన్ లో మందుల విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైద్యుల సూచనలు లేకుండానే ప్రజలు స్వయంగా మందులు కొనుగోలు చేసి వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా యాంటీబయోటిక్స్ విచక్షణారహిత వినియోగం కారణంగా మందులకు స్పందించిన వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కొనసాగితే ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను వెంటనే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేట్ ఫార్మసీలకు అధిక ప్రాధాన్యం కల్పించే విధానాలను వ్యతిరేకిస్తూ భారీ డిస్కౌంట్ల కారణంగా చిన్న ఫార్మసీ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఫార్మసిస్టులు నిరుద్యోగులు లేదా పాక్షిక నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ను కఠినంగా అమలు చేసి నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని కోరారు. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మరింత చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సాధారణ మెడికల్ షాపులతో పాటు కార్పొరేట్ ఫార్మసీలను కూడా తనిఖీ చేయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది. 25/2026 బుధవారం నుంచి అధిక డిస్కౌంట్ తగ్గించాలని, నకిలీ మందులు నివారించాలని, ఆన్లైన్లో మందులు నివారించాలని, అమ్మకాలు నివారించాలని ఈ ఉద్దేశంతో ఈరోజు బంద్ చేయడం జరుగుతుందని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు కూడా తగ్గించాలని ఈ 3 ఎజెండాలతో మేము ఈరోజు బంద్ చేయడం ప్రారంభించాము. బంద్ చేస్తున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ దేశవ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుందండి. 20 ప్రకారం కరోనా టైంలో గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. దాని బేసిస్ ఇంకా ఆన్లైన్లో మందులు వస్తాయి, అవి నివారించాలని మా కోరిక ఫస్ట్ది. 2 అధిక డిస్కౌంట్ తగ్గించాలని 2, 3 ఆన్లైన్లో మందులు నివారించాలని ఈ 3 ప్రధాన కారణాలతో మేము ఈరోజు బంద్ చేయడం జరిగింది. పుదుచ్చేరి 16వ శాసనసభకు యానం ఎమ్మెల్యేగా మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి 16వ శాసనసభకు యానం ఎమ్మెల్యేగా మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. స్పీకర్ అన్నాలగన్ మంత్రి మల్లాడిచే యానం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. மாண்புமிகு அமைச்சர் திரு மல்லாடி கிருஷ்ணாராவ் அவர்கள் தியானம் தொகுதி. మల్లాడి కృష్ణారావు అనే నేను పుదుచ్చేరి శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నికై భారత రాజ్యాంగం ఎడల పూర్తి విశ్వాసాన్ని విధేయతను కలిగినందుకు దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడదననియు నాకు నిర్దేశించబడిన బాధ్యతలను విధేయతతో నిర్వర్తించదననియు ప్రమాణం చేయుచున్నాను. மதிப்புமிகு திரு VP சிவக்கொழுந்து அவர்கள் கிளாஸ் பெற்று
Kujeri, తిరుమల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పర్యవేక్షణలో జరుగుతోంది. పునర్నిర్మాణానికి 2026 మే 17 నుండి 18 తేదీ వరకు వచ్చిన విరాళాలు. తిరుమల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పర్యవేక్షణలో జరుగుతోంది. పునర్నిర్మాణానికి 2026 మే 17 నుండి 18 తేదీ వరకు వచ్చిన విరాళాలు. 8వ తేదీ వరకు వచ్చిన విరాళాలు ఆన్లైన్ లో 1,67,465 రూపాయలు వచ్చింది. ఆఫ్లైన్ లో 36,673 రూపాయలు. వెరసి మొత్తం 2,04,158 రూపాయలు వచ్చాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మెడికల్ షాపుల బంద్కు పిలుపునిస్తూ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఐపోలవరం మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మెడికల్ షాపులను మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మెడికల్ షాపుల బంద్కు పిలుపునిస్తూ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఐపోలవరం మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మెడికల్ షాపులను మూసివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో తీసుకొచ్చిన జీవో 220 ఈ ఫార్మసీలకు అవకాశం కల్పించిందని, దీనివల్ల ఆన్లైన్ లో మందుల విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైద్యుల సూచనలు లేకుండానే ప్రజలు స్వయంగా మందులు కొనుగోలు చేసి వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా యాంటీబయాటిక్స్ విచక్షణారహిత వినియోగం కారణంగా మందులకు స్పందించిన వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను వెంటనే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేట్ ఫార్మసీలకు అధిక ప్రాధాన్యం కల్పించే విధానాలను వ్యతిరేకిస్తూ భారీ డిస్కౌంట్ల కారణంగా చిన్న ఫార్మసీ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఫార్మసిస్టులు నిరుద్యోగులు లేదా పాక్షిక నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ను కఠినంగా అమలు చేసి నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని కోరారు. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మరింత చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సాధారణ మెడికల్ షాపులతో పాటు కార్పొరేట్ ఫార్మసీలు కూడా తనిఖీ చేయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పిలుపు మేరకు ఏపీసీడీఏ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ముమ్మిడివరం డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపోలవరం మండలం బొరమలలో కెమిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆన్లైన్ ఫార్మసీని రద్దు చేయాలి, అత్యధిక డిస్కౌంట్లను కార్పొరేట్ సంస్థలు అత్యధిక డిస్కౌంట్లను ప్రోత్సహించకూడదు, నకిలీ మందులను నివారించాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఏఐసిడి పిలుపు మేరకు తర్వాత జరిగే కార్యాచరణ మేము కట్టుబడి ఉంటాం. కాపాడవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి. అలాంటి భారతదేశ ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఇచ్చిన జీవో 220ని రద్దు చేసి ఆన్లైన్ అమ్మకాలని నిషేధించాలి. ప్లస్ A1 ఆధారంగా ప్రజలు సొంతంగా వైద్యాన్ని చేసుకుంటున్నారు. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పటికే విచక్షణారహితంగా వాడిన యాంటీబయాటిక్స్ వల్ల భారతదేశంలో ప్రజలకి ఎంత హై యాంటీబయాటిక్ వాడినా తగ్గని రోగాలు వచ్చేసినాయి. ఇదే విధంగా ఆన్లైన్ అమ్మకాలు సాగిస్తే ప్రజల యొక్క ఆరోగ్యం
కంపల్సరీగా ఇంకా క్షీణించిపోతుందని దీన్ని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ గుర్తించి ప్రభుత్వానికి మా డిమాండ్గా చేస్తున్నాం. ప్లస్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ప్లస్ కార్పొరేట్ని అవకాశం ఇచ్చిన 212(e)ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల ఈ సంస్థ మీద ఆధారపడిన ఫార్మసిస్టులు సుమారు 5 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా నిరుద్యోగులు అయ్యే పరిస్థితి ఉంది, లేదా పాక్షిక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 5 లక్షల మంది యొక్క కుటుంబాలని నాశనం చేసి ఏదో 2-3 సంస్థలకి లాభం చేకూర్చడం ప్రభుత్వం యొక్క లక్షణం కాదు. అందుచేత ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేమందరూ మా యొక్క గ్రీవెన్స్ని భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రగ్ అండ్ ఇన్స్పీరియస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ను అమలు చేసి సివియర్గా అమలు చేసి ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా, నకిలీ మందులు నివారించవలసిందిగా మేము భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. అలాగే ఐపీసీని, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మరింత యాక్టివ్గా వర్క్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్లని పంపించి ఓన్లీ నార్మల్ షాపులను కాకుండా కార్పొరేటరీ షాపులను కూడా ఇన్స్పెక్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో మెడికల్ షాపుల బంద్, అత్యవసర సేవలకు మినహాయింపు. దేశవ్యాప్తంగా ఈ రోజు మెడికల్ షాపుల బంద్ పాటించనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో మెడికల్ షాపుల బంద్, అత్యవసర సేవలకు మినహాయింపు. దేశవ్యాప్తంగా ఈ రోజు మెడికల్ షాపుల బంద్ పాటించనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహించనున్నారు. ఈ ఫార్మసీలో ఆన్లైన్ లో మందుల విక్రయాలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ విధానాలకు వ్యతిరేకంగా ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా లక్షలాది మెడికల్ షాపుల బంద్ లో పాల్గొన్నట్లు సంఘాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెడికల్ షాపులు, ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే ఫార్మసీలు, అత్యవసర ఔషధ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫార్మసీల ద్వారా నకిలీ మందులు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు పెరుగుతున్నాయని ఫార్మసీ సంఘాలు ఆరోపించాయి. చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఫార్మసీలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేశాయి. నగర పంచాయతీ పరిధి 3వ వార్డు చింతల మేరక ప్రాథమిక పాఠశాల వద్ద చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరిగింది. పల్లెపాలెం సచివాలయ ఏఎన్ఎం దుర్గాదేవి ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నగర పంచాయతీ పరిధి 3వ వార్డు చింతల మేరక ప్రాథమిక పాఠశాల వద్ద చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరిగింది. పల్లెపాలెం సచివాలయ ఏఎన్ఎం దుర్గాదేవి ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు టీకాలు వేశారు. సమీప ప్రాంతాలకు చెందిన చిన్నారులకు తీసుకొచ్చి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అనంత, సుశీల, సునీత కుమారి పాల్గొన్నారు. నండి ఇవాళ సింతల మేరక ఎంపీపీ స్కూల్ దగ్గర వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరుగుతుందండి. ఈరోజు పెంటావాలింటూ సెకండ్ డోస్ వేస్తున్నామండి. పిల్లలకి వ్యాధి ఫీవరు, చుక్కలండి, రోటా వైరస్, పెంటావాలింట్ వేసండి. అప్పుడే పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తామండి. ఈరోజు చెప్పండి. శ్రీ దుర్గాదేవి అండి, పల్లెపాలెం సచివాలయం వెళ్ళాము. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పాలనలో ఎస్సీలపై దాడులు, సంక్షేమ పథకాల రద్దు జరిగాయని టీడీపీ ఎస్సీ నాయకులు ఆరోపించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పాలనలో ఎస్సీలపై దాడులు, సంక్షేమ పథకాల రద్దు జరిగాయని టీడీపీ ఎస్సీ నాయకులు ఆరోపించారు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై అనేక దాడులు జరిగాయని, ఎస్సీ సంక్షేమానికి సంబంధించిన 27 పథకాలను రద్దు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని విమర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనను ప్రస్తావిస్తూ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలివేసిన ఘటనను గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సుభిక్షమైన పాలన అందిస్తుందని పేర్కొన్నారు.
అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో అమలులో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గత ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిందని ఆరోపించారు. ఎస్సీ దళితులకు వ్యతిరేకంగా గత ప్రభుత్వం చేపట్టిన చర్యలను తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మరి తన డ్రైవర్గా కొనసాగిస్తూ అతన్ని 32 కత్తిపోట్లకి 32 చోట్ల గాయాలు చేసి అతను తీసుకొచ్చి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి చంపేసి అతని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతన్ని సస్పెండ్ చేయడం కానీ పార్టీని తొలగించడం కానీ అతను ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినట్టే దళితులందరూ కూడా ముక్త కంఠంతో అతను అరెస్ట్ చేయాలని ధర్నాలు రాష్ట్రంలో చేస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అతను మళ్ళా అరెస్ట్ చేయడం జరిగింది. రెండవ ఉదాహరణ డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు అడిగినందుకు ఆ రోజు కరోనాకి మరి ప్రజలందరినీ కరోనా బాధితులను కాపాడడానికి పీపీఈ కిట్లు అడిగినందుకు అతన్ని నడి రోడ్డు మీద 2 చేతులు కూడా వెనక్కి విడిచిపెట్టి అతను పిచ్చివాడిగా ముద్ర వేసి అతని సావుకి చనిపోవడానికి ప్రత్యేక కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇప్పటివరకు కూడా బురద జల్లుకుంటూ కనీసం ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లకే మీరు పరిమితమయ్యి ఈ రోజు వరకు ఇంకా తెలుగుదేశం మీద బురద జల్లుతున్నారు మీరు. అసలు మీ ప్రభుత్వంలో దళితులకు ఎక్కడ న్యాయం చేస్తారు? అనేక మానవాంగాలు హత్యలు అన్యాయమైన చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు దళిత పక్కన మాట్లాడుతున్న దాఖలాలు లేవు, ఎక్కడ న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సుఖ సంతోషంతో బ్రహ్మాండంగా మరి ఈరోజు యువసారథి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో అన్నింటికీ అన్ని పథకాలు కూడా 27 పథకాలు ఆ రోజు మీరు రద్దు చేశారు. గత పాలకంలో ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 22 ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దళితులకి ఇంత అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. మీరే చరిత్రలో నిలిచిపోతారు. దళితులు మేనమావం అని చెప్పి దళితుల ఓట్లు దండుకుని మీరు అనేకమైన పథకాలు రద్దు చేసి దళితులకు వెన్నట్టు ఉండాలని చెప్పి ఏ రోజున ఏ ఒక్క దళితులు కూడా మీరు సరైన న్యాయం చేయలేదు. దళితుల మీద ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడడం దాఖలేవు. ఇప్పుడున్న ప్రభుత్వం బ్రహ్మాండంగా దళితులకు అన్ని సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పాల్గొన్నారు. మీరు 11 సీట్లకే పరిమితం అయ్యారు. రానున్న కాలంలో ఈ దళితులందరూ ఏకమై మీకు కనీసం డిపాజిట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకుండా మొత్తం నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరిస్తూ మరి కార్యక్రమం చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుసుకుని తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై పత్రికా ప్రకటన రిలీజ్ చేయమన్నారు. ఆ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ఇక్కడ స్థానిక జిల్లా అధ్యక్షులు వారికి, అలాగే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, నగర పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరిగేది. ఆ రాజ్యాంగంలో ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీని కూకటి వేళతో తొక్కివేయాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఉండేవారు. దాంట్లో భాగంగానే మన వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేయడమే కాకుండా ఆ చంపేసిన ఎమ్మెల్సీని రాజమండ్రి నుంచి భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి ఎస్సీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆనాడు చేశారు. ఇక రెండో విషయానికి వస్తే డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడు చేసి నడి వీధిలో చేతులు వెనకెట్టి ఎస్సీల మనోభావాలు దెబ్బతీశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కుమారునికి ఆయన ఉద్యోగంలో ఉన్నతికి అంటే పదోన్నతి కల్పించి చక్కటి భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని కూకటి వేలతో త్రొక్కివేసి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్న ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వానికి ఎస్సీలు అందరూ కట్టుబడి ఉండాలి, మంచిని గ్రహించాలి. ఇప్పుడున్న రోజుల్లో మాయ మాటలు నమ్మి ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తున్న ఎస్సీ సోదరులు కోరుతున్నాను, నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని మన కమ్యూనిటీకి కానీ మన సామాజిక వర్గానికి కానీ ఏ ప్రభుత్వాలు అయితే మనకు అండగా ఉంటున్నాయో
వాటికి మనందరూ సహకరించాలి. సహకారం అందించి మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు జరపాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మేరకు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్లమెంట్ అధ్యక్షుల వారికి, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ విలేకరులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాం ఎస్సీలపైన జరిగినటువంటి దాడులు అయితేనేమి, ఎస్సీ సంక్షేమ పథకాలు 27 పథకాలను ఆ రోజు రద్దు చేసిన ఘనత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నారో అతను అతి కిరాతకంగా అనంతబాబు అనే శాసనమండలి సభ్యులు అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా వారికే దక్కుతుంది. ఈరోజు ఇంత సుభిక్షంగా ఎస్సీలకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఇంత మంచి పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత పాలకులు అనేకమైనటువంటి నిందలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎస్సీ పథకాలను రద్దు చేశారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పేరు మీద విదేశీ విద్య అనేది ఉండేదో దాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి పేరు మార్చిన చరిత్ర వాళ్ళది. కానీ అవన్నీ కూడా ఈరోజు విస్మరించి ఈ ప్రభుత్వం మీద బురద కార్యక్రమాలు చేస్తారు. ఖచ్చితంగా మేమైతే తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులుగా ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎస్సీ దళితులకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే దయ్యాలు వేదాలు పాలిస్తున్నట్టు ఈరోజు ఇంత సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి అన్నే కూటమి మీద బురదడం తగదని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అమ్మకాలను నిలుపుదల చేయాలంటూ మందు షాపుల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అమ్మకాలను నిలుపుదల చేయాలంటూ మందు షాపుల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. రాజోలులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ పొట్టలను కొట్టే విధంగా భారీ విక్రయాలు సాగుతున్నాయని నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. కెమిస్ట్ ఐక్యత, ఆన్లైన్ లో నకిలీ మందుల్ని, కార్పొరేట్ సంస్థలకి డిస్కౌంట్లని, కెమిస్ట్ ఐక్యత, కెమిస్ట్ ఐక్యత, కెమిస్ట్ ఐక్యత, ఆన్లైన్ లో నకిలీ మందుల్ని, కార్పొరేట్ సంస్థలకి డిస్కౌంట్లని. ఆన్లైన్లో మెడిసిన్స్ అన్ని కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మేస్తున్నారు మేడం. అది నిర్మూలించాలండి. అలాగే అధిక డిస్కౌంట్లు, అది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారు. అధిక డిస్కౌంట్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే అది మెడిసిన్ కరెక్టా కాదనేది కూడా ఏమీ గెస్ట్ చేయకుండానే అది పేషెంట్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల పేషెంట్ చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అమ్మకూడని కూడా ఆన్లైన్లో అమ్మేస్తారు. మాకేమో ఆర్డర్స్ అయినా అమ్మకూడదు. అయితే ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా సరే ఈ మెడిసిన్స్ అని ఆన్లైన్ ఇచ్చేయడం వల్ల అది ఈజీగా వచ్చేస్తుంది. మా కెమిస్ట్రీకి చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. సో అది మ్యాక్సిమం అందరినీ నిర్మూలించాలని చెప్పి ఇవాళ మేము ఈ కార్యక్రమం ఈ వార్త ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.